నమస్తే. నిన్నమొన్నటి వరకు ప్రజావాణిలో ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు చేసిన కబ్జాల విషయాలు కావచ్చు, వాళ్ళు చేసిన అనేక అవినీతి ఆరోపణల విషయంలో పెద్ద ఎత్తున వినతులు వచ్చినాయి. కానీ ఈరోజు నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి 152 మంది సుమారుగా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే కాప్రా మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని ఫ్లాట్లలో వాళ్ళు వ్యక్తిగతంగా ఓనర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం కావచ్చు, రకరకాలుగా ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టు చేస్తున్న కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రోజు ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడ జరిగింది ఇది? ఇది కప్రా పరిధిలోనే వంపుగూడ గ్రామంలో 6 సర్వే నెంబర్లు ఉన్నాయండి సార్. దీంట్లో ఈయనలో 1983లో శంషాబాద్ సత్తయ్య ప్లాట్లు చేసి అందరికి అమ్మేశాడు. ఈయన 2002లో ప్రేమ్ సాగర్ గారు కొన్ని కబ్జా చేసి అందరిని బెదిరించి 2 లక్షలకు 3 లక్షలకు 5 లక్షలకు 150 ప్లాట్లు తీసేసుకొని ఇప్పుడు కూడా మాకు మొత్తం ప్లాట్లు మాకు కావాలని ఎవరిని కట్టనేయకుండా బెదిరిస్తూ పోలీసుతో కుమ్మక్కై పోలీసులు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. సేల్ పట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని విధాల అధికార పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినా పోలీసులు ఎంతసేపు వానికే ఒక కమ్ము కాస్తున్నారు. ఎవరికి వంపు కూడా పోయేది. జవహర్ జరుగుతుంది తదంగం అంతా 2017 నవంబర్ నుంచి నడుపుతున్నాడు. ఎవరు సంప్రదించలేము ఈ 3-4 సంవత్సరాలుగా. ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినాము, ఎన్నోసార్లు కమిషనర్ కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, ఎంతో మంది సీఐలను కలిసినాము, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా లేకపోతే మీ ల్యాండ్ ఇవ్వమని అనుకుంటున్నాడా? కూడా కొడుతున్నాడు, రూమ్లు కూడా కొట్టిండు, మీటర్లు కూడా కొట్టిండు, గేట్లు కూడా ఎత్తుకపోయిండు, రూమ్లు కూడా కొట్టేసిండు. ఎత్తుకపోయిన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు, ఎలాంటి చర్య తీసుకుంటలేరు. ఏమనంటే అది సివిల్ మ్యాటర్ అంటారు, మాకంటే సివిల్ మ్యాటర్ అంటారు, వాళ్ళకంటే ఫోన్ చేయగానే ఊరికొస్తారు. పట్టాలే కదా, పక్కా రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి పోదని చెప్తారు. రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారు? రెవెన్యూ అధికారి పత్రం ఇచ్చి 2008లో ధర్మారెడ్డి గారే శంషాబాద్ సత్య ల్యాండ్ ఆర్డర్ ఇచ్చిండు. అన్ని కూడా అక్కడ ఒప్పుకోవట్లే. పోలీసులు అన్నీ సక్రంగా ఉన్నా కానీ పోలీసులు అనే వ్యవస్థ ఎలా ఉందంటే, పోలీసులు ఎవరైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే వాళ్ళకి లొంగుతున్నారు తప్ప సామాన్యమైనటువంటి ప్రజలు, పేదలు, బలుగు బలహీన వర్గాలకు న్యాయం చేద్దామనే ఆలోచన దృక్పథంలో లేరు సార్. వాస్తవం చెప్పాలంటే డబ్బు అనే ఒక ఆయుధం పవర్ఫుల్ వెపన్లాగా పనిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో మామూలుగా సామాన్యమైనటువంటి వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి మేము అందరం ఫైట్ చేస్తున్నాము. అయితే పోలీస్ వ్యవస్థ ఏమంటుంది, మా దగ్గర ఉన్న ఆర్డర్ పేపర్లకేమో అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గో హెడ్ అని చెప్తారు. మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ మేము ఒక వర్క్ చేద్దామని పోసేసరికల్లా అవతల వ్యక్తికి ఇంటిమేషన్ వాళ్ళే ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి లోపాయకారంగా మాడుకొని మమ్మల్ని మళ్ళీ మీరు ఆగొద్దు. అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీకు సరిగానే సమాధానం ఇచ్చింది. మీరు ఫుల్ రైట్స్ ఓనర్షిప్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఏదో ఒక యాక్ట్ తీసుకొస్తారు. ఈ ల్యాండ్ విషయంలో ఏదో ఒకటి ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ ఉంది చిన్నది, 700 ఫ్లాట్లలో కూడా ఒక ఫ్లాట్ ఓనరు నా ఫ్లాట్లోకి రావద్దు అని చెప్పడానికి కోర్టు నుంచి ఒక చిన్న పేపర్ తీసుకొచ్చేసి ఆ పేపర్లో ఉన్నటువంటి సెక్షన్ని ఆధారం చేసేసుకొని మమ్మల్ని అందరినీ కూడా, ఆయనకు ఒక ఫ్లాట్ ఉంటే మిగతా వాళ్ళందరికీ వర్తించే విధంగా ఒక యాక్ట్ తీసుకురావటం, దాని మీద పెట్టేసేసి మిమ్మల్ని అందరూ పని చేయకుండా ఆఫ్ చేసేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మేము కొట్లాడి ఆ యాక్ట్ తీసి చేసేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఏదో సృష్టించుకోవటం, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించేసేసి దొంగ డాక్యుమెంట్ సృష్టించేసి పోలీసులు చూపించేసి పోలీసులు అవే నమ్ముతున్నారు. కానీ ఒరిజినల్గా ఎల్ఆర్ఎస్ కట్టి జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉండి మేము కన్స్ట్రక్షన్ కోసము సర్టిఫికేట్ కాపీ చేయించుకొని ఇవన్నీ చేసినా కానీ ఏదో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం అక్కడ? మొత్తం మాకు వచ్చేది 586 ఫ్లాట్లు ఇప్పుడు ప్రజెంట్ మా అందరూ ఉన్నాయి సార్. ఆయన కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కాదంటలేదు, ఆయన ఫ్లాట్లు ఆయన చూసుకోవాలి. మమ్మల్ని ప్రశాంతంగా మా ఫ్లాట్లు మేము కట్టుకున్నట్టు చేయించాలి. ఆయన ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ మా ఫ్లాట్లో రాకూడదు. ఆయన సంబంధం లేని అసలు విషయం ఇది. సంప్రదిస్తే మేము పోలీసులు వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాడు, ఆయన మాతో చేయించట్లేదు, ఎప్పుడు నేరుగా కలవట్లేదు. ఇక్కడ రమ్మంటే రాడు, ఆయన ఇంటి పోమంటే వద్దంటాడు. మీడియాటర్ తోటి రౌడీ షీట్లతో అక్కడ పెట్టేసేసి వాళ్ళతోటే డీల్ చేస్తున్నాడు తప్ప మధ్యస్థం చేస్తున్నాడు తప్ప మధ్యస్థం చేయకుండా ఫేస్ టు ఫేస్ కూర్చుంటే మేమందరం కూడా వచ్చేసి మాట్లాడి గట్టి కొట్లాడతాం. ఆయన ఏం చేస్తున్నాడు, వ్యవస్థగా పోరాడుతున్నారు మీరు అంత విషయం మీద. మేము ఇప్పుడు 20 సంవత్సరాలు పోరాడుతున్నాం సార్. ఇది దీంట్లో పిల్లలు, సీనియర్ సిటిజన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అప్పుడు వాళ్ళ పిల్లల కోసం కొనుక్కున్న ఫ్లాట్లు ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి కనీసం వాళ్ళకి చివరి స్థానంలోనైనా సరే, చివరి అంశంలోనైనా సరే అది అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆశపడుతున్న వాళ్ళంతా అలాంటి వాళ్ళ ఫ్లాట్లు కబ్జాలు పెట్టి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు గతంలో చూస్తే ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కట్టడాలు మీ ఓన్ ల్యాండ్స్ కట్టడాలు చేసుకొని ఇబ్బంది పెడుతుంటే పోయిన ప్రభుత్వంలో ప్రయత్నం చేశాము. ఎమ్మెల్యే గారి చోటు తిరిగాము, ఆర్డీఓ గారిని కలిసాము,
జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, మీకు న్యాయం జరుగుతుంది, మీ పక్షమే ధర్మం అని చెప్పేసి చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఏది కూడా సమస్యని ముందు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చొని పరిష్కార మార్గం గురించి ఆలోచించట్లేదు. అప్పుడు ఎంపీ గారు మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, భారతదేశంలో పెద్ద నియోజకవర్గం మా ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారికి కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, మీ అందరికీ నేను తగిన న్యాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాకు రాష్ట్రానికి సీఎం అయ్యిండు, మాకు చాలా గర్వపడుతున్నాం. మేము ఒక యంగ్ డైనమిక్ లీడర్ మాకు రాష్ట్రానికి సీఎం ఉన్నారు. ఆయన మాకు ఆ రోజు మాట ఇచ్చారు, ఎంపీగా ఉన్నప్పుడు నేను గవర్నమెంట్లోకి వస్తున్నాము, మన పార్టీ అధికారంలోకి వస్తుంది, రాంగలోనే మీరందరూ మళ్ళీ కలవండి మమ్మల్ని, మేము మీకు న్యాయం చేసేసేసి మిమ్మల్ని అందరినీ నా ఫ్లాట్లో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ మేము 200 మంది 200 పైచలుగా ప్లాట్ ఓనర్స్ అందరం కూడా ఇవాళ వచ్చేసి ప్రజావాణి ముందు కొంచెం చిన్న ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. మీ తొలి వెలుగు పేపర్ ద్వారా మీడియా ద్వారా అయినా సరే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు స్పెషల్గా వేడుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు ప్రజావానికి వచ్చారు కదా, కలిసి లోపలికి వినతి ఇచ్చిరా? ఎవరు కలిసారు మీరు? ఏమన్నారు మరి ఆవిడ? హరిచందన మేడం గారు సంబంధించి అన్ని చూపించారు. మేడం గారు ఒకటే చెప్పారు, సార్ మీరు మాకు సబ్మిట్ చేశారు, మీ సమస్య మా ఆఫీస్కి వచ్చింది, రికార్డ్ చేశాము, మీ సంబంధించిన కలెక్టర్ గారికి జాయింట్ సెక్రటరీ రిఫర్ చేస్తాము, మీకు మీ సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మాకు ఆమె చెప్పినట్టు మెసేజ్ వచ్చింది, కానీ కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఇంకా చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. అంతే, రాష్ట్రానికి న్యాయం జరగాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా ఈ లక్షల మీరు చెప్తున్నట్టు ఆరోపణ చేస్తాం. ప్రేమ్ సాగర్ రావు మొన్నటి వరకు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మీకు ఆ మద్దతు దొరుకుతుంది అనుకుంటున్నారా? మాకు 100% న్యాయం జరుగుతుంది సార్. సీఎం మా మనిషి, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా ఉండొచ్చు సార్, మా రాష్ట్రానికి మాకు మాట ఇచ్చిన ఎంపీగా ఉన్నప్పుడు మాట ఇచ్చిన వ్యక్తి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. మేము కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్న ఈ విషయాన్ని ఆల్రెడీ తీసుకెళ్ళాం, ఇంకా ఉధృతంగా చేయాలని చెప్పేసి ఈరోజు మేము 250 మంది 300 మంది వచ్చాం సార్. సీఎం దృష్టికి వెళ్తుంది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. ఎంతమంది ఉంటారు మొత్తం మీరు? మేము మొత్తం 550 మంది ఉన్నాం సార్. 556 మందిలో ఫ్లాట్ ఓనర్స్ ఉన్నాం. ఈ రోజు 250 మంది వచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాబట్టి ఇంకా అందరూ వచ్చేసేస్తారు. ఇది మొత్తం సోమజీ కూడా బ్లాక్ చేసేస్తారు. అది మీకు తెలిసిందే కదా. ప్రజల్లో విప్లవం వస్తే ఏ ఊరైనా సరే ప్రజల నుంచి వచ్చిన విప్లవం ద్వారానే రాష్ట్రానికి సీఎం కాగలరు. ఎవరైనా అంతే. రేపు ప్రజలు ఇదివరకు గతంలో ఈ సమస్య గురించి ప్రేమ్ సాగర్ కలిసిరా? ప్రేమ్ సాగర్ అయినా ఏం అధికారాన్ని మేమే గెలవాలి? ఆడు కబ్జాదారుని పోయి మేమేది కలుస్తామండి? మాకు సంబంధించిన అధికారాన్ని అడుగుతాము, కానీ ప్రేమ్ సాగర్ నాయుడు ఆడు ఎందుకు అడుగుతాం? ఎందుకు ఎదురుపడతాడు? రాడు కదా, బ్యాక్ డోర్ పాలసీ చేస్తాడు అంతా. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసింది మహేష్ భగత్, రాజకొండ కమిషన్ అప్పుడు ఫుల్ సపోర్ట్ చేసిండు. మొన్న ఎవరో ఇతను ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఇన్స్పెక్టర్ ఏమంటుంటే మేము చాలా చిన్న మనుషులమైంది, మేము ఏం చేయగలుగుతారని వాళ్ళు చెప్తారు. ఈ ఐపీఎస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి హంగామా చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య ఏంటి? నిజంగానే జరిగి ఉంటే ఎందుకు అధికారులు మీకు సపోర్ట్గా లేరు? మరి మొత్తం పూర్తి ఆధారం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇది మాది 101% జెన్యూన్ కేసు అండి. వీ హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు ఏం చేశారని గతంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు కూడా? నేను లేదండి, ఐ బిలాంగ్స్ టు ఐ బాట్ ద ప్లాట్ ఇన్ మిడిల్, నాట్ ఎట్ ద బిగినింగ్, బట్ ఐ బాట్ ద ప్లాట్ ఎట్ 1999, 24 years back. We planned to have a fencing. They removed. They put some seeds in that, jonna and gongora and all. Like that, from the beginning they are creating problems. We met everybody. We have certain land grabbing case and all, so many they put. Now there is no case at all. There is no case at all. We have every document. Even then we could not able to enter into our plot because of his influence, political influence. Once we go to our concerned police station of Jawahar Nagar, they will pray us. Sir, you please leave us. We have pressure from higher authorities. What kind of pressure? That we have to understand that he is politically very much influenced. You know that he current MLA, he is a proposed list of ministry also. He is having quota of district wise, in that proposals he is there. చాలా వరకు సీనియర్ డిజైన్ కూడా వచ్చి వాళ్ళ బాధ వెలుగుతున్నారు. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళ పూర్తి ఆధారాలు పట్టాలతో సహా
రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఉన్నాయి. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా స్పష్టంగా లెవెల్ చెప్తున్నారు. 83లో కొన్నామండి మేము. మా ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయి కూడా 11 years అయిపోయింది. మేము తిరిగి ఇలా కోర్టు కేసులు అయినాయి అవన్నీ అన్నీ మేమే గెలిచాము. మా సొసైటీ వాళ్ళు చాలా ప్రాకులాడుతున్నారు. అయినా మాకు జాగాలు ఏమి కావట్లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో ఇచ్చేస్తున్నారు. కానీ అన్ని పట్టాలు ఉన్నాయమ్మా? పూర్తి ఆధారం పట్టాలు రిజిస్ట్రేషన్, ఓన్లీ రిజిస్ట్రేషన్. మా పిల్లల గురించి రిజిస్ట్రేషన్తో సహా కొన్నాం మేము. మా పిల్లలే సగం ఏజ్ అయిపోతుందండి. ఇంకెప్పుడు మా పిల్లలు ఇల్లు కట్టుకొని సుఖపడతారు? ఆయన జాగా ఏం ఇబ్బంది పెడుతున్నాడు పోయినప్పుడు? కట్టనిస్తలేడు, కూలగొట్టేస్తున్నాడు, ఏదైనా పెట్టినా పీక్ పడేస్తున్నాడు, రౌడీలను పెట్టి అసలు మా ఫ్లాట్ దగ్గరికే వెళ్ళని చేయట్లేదు. కావాల్సిందంటే మరి మెయిన్ అంటారు మొత్తం ఆయన కమ్మేసేయాలి. మేము తక్కువకో ఎక్కువకో అన్ని ఆయన పాలు కావాలా. అది ఆయనది. తక్కువ రేట్లో కొనేస్తున్నాడు అందరి. Actually, the present cost of our plots are most of the plots are 300 square yards. It is more than 1 crore. But he is expecting a 10 to 12 lakhs per plot. Like that, he acquired about 100 to 150 plots already acquired out of 700 plots. Now he is expecting the remaining 550 plots also at that price. రైట్. అంటే తక్కువ ధరలకే ప్లాట్లు కొనుగోలు చేసిన గతంలో కూడా చేశాడు. ఫ్లాట్స్ చేశారనమాట 10 lakhs వరకు. ఒక్కొక్క ఫ్లాట్కి 10. ఒక 150 మెంబర్స్కి ఇంకా ప్లాట్లు ఇట్లా బెదిరించి మీటింగ్ పెట్టి పిలిచి చిన్న పట్ల మీ ముసలి బాబులని అది డబ్బులు అవసరం తీసుకొని ప్రాబ్లం ఉంది అనగానే భయపడి చాలా మంది ఇచ్చారు. అది ప్రాబ్లం తీసుకున్నాడు. ఇప్పుడే ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఉండేవాళ్ళం ఎవరు మీ దగ్గర సంప్రదించినప్పుడైనా ప్రతి వాళ్ళని సంప్రదించడం మేము ఇవ్వడానికి అయితే రెడీగా లేము. మీడియేటర్స్ ఎవరు? Gondas. ఎవరు వాళ్ళ పేర్లు? So called security. That some ఏం సంప్రదించారు సార్? పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీసులు సపోర్ట్ చేస్తారు. ఓన్లీ జోనార్ పిఎస్ వాళ్ళే అడిగే సపోర్ట్గా రాచకొండ కమిషనరేట్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మధ్యవర్తులుగా ఉన్నారని చెప్పి ఇందాక అన్నారు కదా, మధ్యవర్తులు వాళ్ళే పోలీసులు సపోర్ట్ ఎవరు లేరు. మధ్యవర్తం ఎవరు చేస్తారు. వాళ్ళ పేర్లు అట్లీస్ట్ నేను పేర్లు చెప్పలేను. ఏమనంటే కమిషనర్ చెప్పినంటారు, వీళ్ళు జనాలు వేసుకోవచ్చు ఆ మాట చెప్తారు. పై అధికారులు చెప్తారు. అయితే ఎవరు అమ్మటానికి రెడీగా లేము. అది అంతే. ఆ మాట ఎందుకు వచ్చింది? రైట్. ఇక పెద్ద ఎత్తున కాప్రా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సుమారుగా 500 ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఇక్కడ చాలా వరకు 200 మంది కూడా అక్కడికి వచ్చి ప్రజావాణిలో వాళ్ళ యొక్క ఆర్జీని ఇచ్చేందుకు వచ్చారు. ఇక్కడ చూస్తే కనుక అధికార పార్టీకి సంబంధించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావే ఇట్లా ఆగడాలకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ పూర్తిగా చెప్పేది ఏంటంటే తమ ఫ్లాట్లకు సంబంధించి తక్కువ ధరలో వాళ్ళు సేల్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా కూడా పోలీసులే ఈ యొక్క విషయాన్ని కూడా వాళ్ళ కనుసన్నలోనే వాళ్ళ మధ్యవర్తి వహిస్తున్నట్టుగా ఇక్కడ వాళ్ళ బాధితులు చెప్తున్నారు. ఒకసారి చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. భూ కబ్జాదారుడు మంచిర్యాల శాసనసభ్యుడు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మాకు మా ఇళ్లను రక్షణ కల్పించండి. పంపుగూడ కాప్రా ప్లాట్ ఓనర్స్ సర్వే నెంబర్ 639/1 643/1. సో ఓవరాల్గా 6 సర్వే నెంబర్లు ఉన్నాయి. సో 6 సర్వే నెంబర్లో ఇక్కడ ఏందన్నా ఇది కూల్చినటువంటి కట్టడాలు చేసిన కూల్చిన సార్ పైకి లేపండి. ఏందమ్మా ఈ ఫోటోలు ఏంటివి? ఈ ఫోటోలు ఏంటి అమ్మా ఇవి? అప్పుడు కట్టినవన్నీ కూలగొట్టాడండి. కట్టుకున్నారు అక్కడ కూలగొట్టేశారు. ఆల్రెడీ కట్టడాలు అంటే చేపట్టినప్పటికీ బేస్మెంట్ కట్టిన కిటికీలు దర్వాజాలు అన్ని కూలగొట్టేస్తున్నాడు. అన్ని ఇచ్చేస్తున్నాడు. అక్కడ దగ్గర రానియట్లేదు. అక్కడ కట్టడానికి పోతే కట్టిన లేదు. అక్కడ ఉన్న రౌడీలు లేకపోతే వాళ్ళు ప్రేమ్ సాగర్కి సంబంధించిన ప్రేమ్ సాగర్ మనిషి కోటేశ్వరరావు సాయి అనేటోళ్ళు ఇద్దరు అక్కడ ఉండి మందులు గుండగాలను మెయింటైన్ చేసుకుంటా ఇవన్నీ వాచ్మెన్ సాయి అనే ఇద్దరు వ్యక్తులు మేనేజ్ చేస్తారు. ఇవన్నీ 15 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తారు ఇవన్నీ. రైట్. గతంలో వీళ్ళు ఈ యొక్క వాళ్ళ ఫ్లాట్స్లో అక్కడ వాళ్ళు కట్టడాలకు ఏర్పాటు చేసినా కూడా వాటిని కూల్ చేసే ప్రయత్నం ఇక్కడ ఫోటోలో మనం చూస్తున్నాం. ఫ్లెక్సీలో కూడా కూల్ చేసిర్రు. రైట్. పూర్తిగా కూల్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఇక పోలీసులే దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా తతంగా నడిపిస్తున్నట్టుగా ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. 28/12/2023 అంటే జస్ట్ నాట్ ఈవెన్ 1 వీక్. ఇంత సర్టిఫికేషన్ ఉన్నప్పుడు కూడా మీరు ఏం ప్రయత్నం చేస్తలేరా? కంప్లైంట్ ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాము సార్. మా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు ఏమి ఉండండి, ఆగండి. ఎవరు ఆపుతున్నారు? పోలీసు వాళ్ళే. మీటర్ తగలబెట్టేసి రాచకొండ నుంచి తీసుకున్నాను నేను. మీటర్ వల్ల కొట్టాడు.
ఎవరు పగలగొట్టింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చిండు. ఎవరు పగలగొట్టింది? ఎవరు తెలుస్తారు రాత్రి ఎవరు కొట్టినా అంటారు. ఆయన మనుషులేనండి, ఆయన మనుషులు. ఎవరైనా కంప్లైంట్ చేసి ఇట్లా బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇప్పటికీ? ఎన్నో చేసిన వాళ్ళు ఏమంటే సివిల్ మ్యాటర్ అంటారు, వాళ్ళకేమో సివిల్ మ్యాటరు, మాకేమో సివిల్ మ్యాటర్ అంటారు. వాళ్ళకి పోతే ఏ మ్యాటర్ ఉంటే ఏమంటే పోలీసు వచ్చేస్తారు. ఇందాక మీరు చెప్పిన పేర్ల మీద ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా కోటేశ్వరం? ఇచ్చినాం, ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏమన్నారు పోలీసులు మరి? కేసు బుక్ చేస్తా అంటారు, అది చేస్తా అంటారు. మేము ఎన్ని కథలు పడుతుంది. మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా అక్కడ ఆపుతూ ఉంటాడండి. తనకుంటే పొలిటికల్ పవర్తోని, లేదంటే కనుక తనకుంటే మనీ పవర్తోని. అదే మా సమస్య. ఆయన కూడా తెలిసి మావే అని చెప్పి. అదే సార్, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారంటే మేము పోయి కేసులు పెట్టాలని మీరు అడుగుతున్నారు. మీకు క్వశ్చన్ చేసిన దానికి మేము పోయి అడిగితే మీ 100% అయిపోయిందమ్మా, మీరు తొందరపడకండి. మీరు తొందరపడ్డారనుకో వాళ్ళు 10 మంది రౌడీలు వస్తారు, మీ మీద అటాక్ చేస్తారు, మళ్ళీ మీ మీద కేసులు అవుతాయి. వాళ్ళ మీద కేసులు అని చెప్పారు, మీ మీద కేసులు అవుతాయి. మీ మీద కేసులు అయితే మళ్ళీ ఎన్నికలు భయపడతారు. మీకు 100% అయిపోయినాయి. మీదే ల్యాండ్ మాకు తెలుసు. ఏసీపీ డీసీపీ అందరూ అంతే మాట. మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళు బరిదగిరమ్మా, వాళ్ళు 10 మంది 20 మంది వస్తారు, కొట్టుకుంటారు. వాళ్ళే కొట్టుకుంటారు. మీ మీద కేసులు అయితే మీ మీద కేసులు అయితే అప్పుడు మళ్ళీ మీ మీద కేసులు పెడితే నీ వెనుక వాళ్ళు మళ్ళీ రారు. లేకపోతే ఇప్పుడైనా మనం ఇప్పుడు నడిచేదన్నా మీరు అదన్నా రేట్ ఇచ్చేయండి, మా భూమి అదన్నా హెల్ప్ చేయండి. ఇదన్నా మార్కెట్ రేట్ కాదు సార్. ఆయన ఏమంటాడంటే 3,000 రూపాయల గజం ఇవ్వమంటాడు. అక్కడ మ్యాక్సిమం అయినా కూడా 40,000 ఉంది. మొత్తం మీద 10 లక్షలకు ప్లాట్ ఇచ్చేసాయి. ల్యాండ్ మీదే, వాళ్ళ అనుచరులు కూడా అంటారు ల్యాండ్ మీదే, కానీ మీది కాదు, మేము కానీ మాకే అమ్మాలి. ఎన్ని రోజులైనా సరే మా సార్ ఇప్పుడు మాకు ఫుల్ రైట్స్ ఇచ్చిండు. ఇదివరకు అంటే మేము ఏదో అది కానీ ఇప్పుడు ఏమైనా చేసాం. మన ప్రభుత్వం ముందు మాకు ఫుల్ రైట్స్ ఇచ్చిన అంటారు వాళ్ళ అనుచరులు. ఏమన్నా చేయండి. నేను నమ్మకం ఉన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ మొన్నటి వరకు ప్రతిపక్షంలో ప్రేమ్ సాగర్ రావు అధికార పార్టీలో ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మాకు నమ్మకం ఉన్నది సార్. మాకు రేవంత్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉన్నది. మాకు ఆయన అన్యాయం చేయడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా సార్ దగ్గర పోయి కలిసినప్పుడు మేము ఏం చేసినాం, అప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నేను మాట్లాడతానని చెప్పిండు. అప్పుడు సార్ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచే పోటీ చేసిండు ఎంపీగా. మేము సార్ కూడా ఒకసారి కలవడం జరిగింది. కలిసినప్పుడు సార్ చెప్పిండు మీకు 100% మీకు న్యాయం జరుగుతుందని చెప్పిండు. మాకు సార్ మీద మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మాకు లీగల్గా అన్నీ ఉన్నాయి. మాకు లీగల్గా ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉన్నది సార్.